నమస్తే. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ గురించి డిస్కషన్ నడుస్తుంది. భారత ఆర్మీ ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాల మీద 23 నిమిషాలలో 9 స్థావరాల మీద దాడులు చేసింది. సో దాదాపు 100 మంది దాకా అక్కడ ఉగ్రం మూకాలంతా కూడా చనిపోయేట్టుగా తెలుస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఫిరోజ్ ఖాన్ గారు ఎట్లా చూస్తారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని? ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు ఎట్లా సబ్జెక్ట్ మీద ఉన్నది. వాళ్ళు వచ్చి భార్యల ముందు చంపినారు, వాళ్ళ సింధూర్ గుంజి వెళ్ళిపోయినారు, మేము కూడా వాళ్ళ ప్రాణం గుంజుతాం అని ఫస్ట్ ఆ పేరు పెట్టిన వాళ్ళకు సలాం. ఇప్పుడు చూపించేసింది ఇండియా 25 మినిట్స్లో 9 ప్లేసెస్లో 21 లొకేషన్స్లో ఏం ప్రిసైజ్ టార్గెట్ అంటారు దానికి. అండ్ ఏం మెసేజ్ సివిలియన్స్కి, కామన్ మ్యాన్కి మేము టచ్ చేయం. అదే బ్యూటీ మన కంట్రీది, ఇది అర్థం చేసుకోవాలి. అండ్ ఆ క్యాంప్స్ ఎక్కడ నడుస్తున్నాయి, లాంచ్ ప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ అడ్మిషన్ అవుతుంది, ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఎక్కడ బ్రెయిన్ వాష్ అవుతుంది, ఎక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, ఎక్కడ మాస్టర్ మైండ్లు ఉన్నారు, ఎక్కడ ఫైనాన్సర్లు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేసినాం మనం. అండ్ ఇండియా ఏం చేయలేదు, ఏం చేయరు అని అనుకున్న టెర్రరిస్ట్కి, పాకిస్తాన్కి, ఐఎస్ఐకి ఇప్పుడు నా హైదరాబాద్ లాంగ్వేజ్లో, నా లాంగ్వేజ్లో దీనికి మీరు కట్ చేయవద్దు. నిన్న 25 మినిట్స్లో పాకిస్తాన్కి ఉచ్చపడుతుంది. అట్లా అటాక్ మన ఇండియన్ గవర్నమెంట్, మన మిలిటరీ చేసింది. సో దీనికి జబర్దస్త్. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద టెర్రరిస్టులు చనిపోయినారు. సాయంత్రం దాకా లిస్ట్ వస్తుంది. పాకిస్తాన్ ఒకవేళ మనకు గెలికితే 10 డేస్లో ఫినిష్ చేస్తాం పాకిస్తాన్కి. అట్లాంటి పొజిషన్లో ఇండియా ఉన్నది. టోటల్ వరల్డ్ ఇండియా సపోర్ట్లో ఉన్నది. చైనా లాంటి కొన్ని దేశాలు సపోర్ట్ ఎక్సెప్ట్ చైనా అండ్ టర్కీ. టోటల్ వరల్డ్ మన సపోర్ట్లో ఉన్నది. అండ్ ఇండియా ఏం మెసేజ్ ఇచ్చింది 25 మినిట్స్లో? వీఆర్ అగేన్స్ట్ టెర్రరిజం, టెర్రరిస్ట్కి మేము ఫినిష్ చేస్తాం. అండ్ 15 డేస్ మనం ఆగినాం, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ నడిపించినాం. దాని తర్వాత మనకు తెలిసింది టెర్రరిస్ట్ వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్ ఉన్నది. ఆ శాటిలైట్ ఫోన్తో మనకు అర్థమైంది వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీతో టచ్లో ఉన్నారు, ఐఎస్ఐతో టచ్లో ఉన్నారు. దాని తర్వాత లోకం అడుగుతుంది మనకు ప్రూఫ్లు అని మనం 15 డేస్ ఆగినాం, ప్రూఫ్లు తెచ్చుకున్నాం. నంబర్ 1. నంబర్ 2, సెకండ్ పాయింట్ చూస్తే మీరు 15 డేస్ మనం పాకిస్తాన్కి టైం ఇచ్చినాం. అరే మీ దగ్గరనే ఉన్నాయిరా క్యాంపులు, మీ దగ్గరనే ఉన్నాయిరా అని. కానీ వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. మనం యాక్షన్ వాళ్ళ ఇంట్లో గుసాయించి, వాళ్ళు మన ఇంట్లో గుసాయించినారు కదా. సో ఈంట్ కా జవాబ్ పత్తర్సే కదా, అది మనం ఇచ్చినాం. ఇప్పుడు నేను ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ కంగ్రాచులేషన్స్, మోదీ గారు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇక్కడ నో పాలిటిక్స్, ఓన్లీ డిగ్నిటీ ఆఫ్ అవర్ కంట్రీ, పర్వు ఆఫ్ అవర్ ఇండియా. 140 crores ఇలా ఎట్లా ఉన్నది అంటే పండుగ వాతావరణం ఉన్నది, ఫెస్టివల్ వాతావరణం ఉన్నది. ఇది ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధంలో న్యాయం మన దగ్గర ఉన్నది. సో జస్టిస్ డెలివర్ అయింది. 10/10 ఫ్లయింగ్ కలర్స్, సూపర్. మొత్తం లోకల్కి మనం చూపించినాం. ఓన్లీ 25 మినిట్స్లో మినిమం 100 టెర్రరిస్ట్కి చంపినాం మనం. ఎవరు ఊహించకుండా అంటారు అర్ధరాత్రి 1:40 నిమిషాలకి ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అసలు ఆ టెర్రరిస్టు 9 స్థానాల్లో 20-25 నిమిషాల్లో ఈ రకంగా ఫినిష్ చేసి మన భారత ఆర్మీ తిరిగి సేఫ్గా వస్తుందని ఎవరు ఊహించకుండా అంటారా? నో నాలాగా ఒక మనిషి అండ్ మన టోటల్ ఇండియన్స్, మన మిలిటరీ మీద, మన గవర్నమెంట్ మీద టోటల్ కాన్ఫిడెన్స్. కానీ ఆ స్టాండ్ తీసుకోవాలి.
సో ఈ గవర్నమెంట్కి నేను కంగ్రాచులేషన్స్ అండ్ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు, ఉట్టి కాంప్రమైజ్ చేయలేదు. పాకిస్తాన్ చెప్పింది మేము మీకు ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తాం అంటే ఇండియా చెప్పింది వద్దు, ఈ మొత్తం డ్రామా, నో ఓన్లీ యాక్షన్. సో ఇండియా చేసే శక్తి ఉన్నది అని నాకు తెలుసు, కానీ 25 మినిట్స్లో ఇంత పెద్ద పని చేసి వస్తారని దానికి ఐడియా లేదు. కానీ ఇలా మొత్తం ఎట్లా అంటే పొగరు, ప్రౌడ్, ఒక ప్రౌడ్ ఇండియన్ లాగా మాట్లాడుతున్నా. కాలర్ ఎగరేసుకోవాలంటారు ప్రతి భారతీయుడు. ఎస్, 100%. అండ్ ఇప్పుడు సంతోషం ఏమంటే పాకిస్తాన్ ఒకవేళ గెలిస్తే 10 డేస్లో ఫినిష్ చేస్తాం, అది ఒకటి. అండ్ నాది ఒకటి రిక్వెస్ట్ మా ప్రధానమంత్రితో, మా డిఫెన్స్ మినిస్టర్తో, ఎవరెవరు నాకు వింటున్నారు వాళ్ళందరికీ, ఇండియా ప్రూఫ్ చేసింది, ఇండియా స్టాండ్ ఇప్పుడు గట్టిగా ఉన్నది. పాకిస్తాన్కి ఫేస్ టు ఫేస్ మీరు అడగండి. ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది, ఉట్టి 25 మినిట్స్లో చూపించినాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పోం. ఎవరు టెర్రరిస్టులు మిలిగినాయి పాకిస్తాన్కి ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాలి. ఇది నా కోరిక, ఇది నా సజెషన్, ఇది ఇండియా చేయాలి. అప్పుడే టెర్రరిజం ఫినిష్ అవుతుంది. ఇట్లా దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో, హైదరాబాద్ లాంటి విశాఖపట్నం నగరాల్లో మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకి ప్రజలు అవగాహన కల్పిస్తూ ఏ యుద్ధం వచ్చినా, ఏ సంఘటన వచ్చినా సిద్ధంగా ఉండాలని అంటున్నారు. సో ఈ మాక్ డ్రిల్స్ మీద ఏం చెప్తారు ఫిరోజ్ ఖాన్? 100%. యాక్చువల్లీ ప్రైమరీ 300 ప్లేసెస్ ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేస్తే అక్కడ నార్త్ సైడ్లో 300 ప్లేసెస్ ప్రైమరీ, వేరే అన్నీ సెకండరీ. కానీ అన్ని జగ మనం రెడీ కావాలి. ఎందుకంటే ఈ నిన్న రాత్రి మనం అటాక్ మొదలుపెట్టినాం, మనం డిసైడెడ్ ఉన్నాం, టెర్రరిస్ట్కి ఫినిష్ చేస్తాం, టెర్రరిస్ట్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్కి కూడా ఫినిష్ చేస్తాం. కానీ వాళ్ళు రిటాలియేట్ చేస్తారు కదా. సో ఆపోజిట్ మన ఎనిమికి వీక్ అని మన మైండ్లో ఉండవద్దు, వాళ్ళు కూడా అటాక్ చేస్తారు, ఎందుకంటే లంగా ఫెలోస్. సో ఇలా రాత్రి ఏమవుతుంది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఒకవేళ రిటాలియేట్ చేస్తే పాకిస్తాన్ ఫినిష్ అవుతుంది. సో ఇండియా రెడీ కావాలి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. దానికోసం ప్రిపరేషన్ ఉండాలి, ప్రిపేర్డ్నెస్ ఉండాలి. సో ఆ ప్రిపరేషన్లో నెక్స్ట్ లెవెల్లో మనం రెడీ అయిపోయినాం. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన టూరిస్టుల ఫ్యామిలీస్కి, ఆ టూరిస్టులకి నిజంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ప్రభుత్వం న్యాయం చేసింది అనుకోవచ్చా ఈ దాడులతోటి? 100%. ఇలా వాళ్ళ చెప్తున్నా కదా, ఒక నార్మల్ ఒక ఇండియన్ సిటిజన్ నేను ఉన్న తర్వాత నేనే ఫెస్టివల్ టైం లాగా ఫీల్ చేస్తున్నా, ఎంత పొగురు ఫీల్ చేస్తున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకు చనిపోయినది 100% ఇలా వాళ్ళ దగ్గర కూడా పండుగ వాతావరణం ఉంటుంది. కానీ దీంతో మనం ఆగవద్దు. ఎవరు చనిపోయినారు వాళ్ళకు మాటియడం ఇవ్వాలి. 100% వాళ్ళకు అమర్ ఉన్నారు, మాటియర్ ఉన్నారు అని ఇస్తే వాళ్ళు జీవితం మొత్తం ఉంటారు. ఇలా లోకంలో లేరు. కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు మాటియర్ స్టేటస్ ఇవ్వాలి అని నా ఒక సజెషన్, నా ఒక రిక్వెస్ట్. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలి, అన్ని రకాలుగా మీరు సర్వం సిద్ధమై ఉండాలి, సెలవులు తీసుకోవద్దు. సో యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు, ఎప్పుడు వచ్చినా ఎదుర్కోరికి సిద్ధంగా ఉండాలంటూ అందరినీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి, అటు పోలీసు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు. సో ఫిరోజ్ ఖాన్ పర్సనల్గా తెలంగాణ ప్రజలు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఏం చెప్తారు? యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎట్లా యువకులు ఉండాలనేది ఏం చెప్తారు మీరు? మనం అందరం ఫస్టే డిసైడ్ అయినాం. 22nd నాడు ఎప్పుడు అటాక్ అయింది ఆ రోజే ఇండియా డిసైడ్ అయింది, ఫినిష్ చేద్దాం అంతే. ఒక్కటే మైండ్ సెట్. ఏమైనా మనకు లాస్ అయితే కానీ, ఫైనాన్షియల్ లాస్ అయితే కానీ, ఎకానమీకి లాస్ అయితే కానీ, వేరే ఏదైనా ఇంకా లాస్ అయితే కానీ ఇప్పుడు పాకిస్తాన్కి బర్దాష్ చేయం, ఈ టెర్రరిస్ట్కి బర్దాష్ చేయం. 140 crores ఒకటే వాయిస్తో ఉన్నది. నో పాలిటిక్స్, ఓన్లీ ఇక్కడ ఒక్కటే యూనిటీతో మాట్లాడుతున్నాం. నరేంద్ర మోదీ మీరు ముందుకు పోండి, మీ వెనక మేము ఉన్నాం. సింపుల్. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధానమంత్రి మేము చూస్తలేం, ఉట్టి మన భారతదేశంకి ప్రధానమంత్రి సాల్ అంతే. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ISI ఫినిష్ చేయాలి. సో ఇది మొత్తం మీద ఫస్ట్ రియాక్షన్ ఫిరోజ్ ఖాన్ నుంచి మనం తీసుకున్నాం. ఫిరోజ్ ఖాన్ ఒక్కడే మాట చెప్తున్నాడు. ఇక తెలంగాణ భాషలో, హైదరాబాద్ భాషలో పాకిస్తాన్కి మన ఆర్మీ పోయిసి వచ్చింది, ఉచ్చబోయించి వచ్చింది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం
ప్రధాని మోదీ వెనక మేము ఉన్నాం. ప్రతి ఒక్క యువకుడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా పాకిస్తాన్ కనుక యుద్ధానికి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవుతుందా లేక అన్ని మూసుకొని మరి ఇంట్లో ఉంటుందా? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.